నేడు తిరుపతిలో చంద్రబాబు పర్యటన. శ్రీ సిటీలో 15 కంపెనీలు ప్రారంభం, 7 కంపెనీలకు శంకుస్థాపన. ఏపీ సీఎం నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన పలు పరిశ్రమలను ప్రారంభించడంతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఒకే రోజు 15 కంపెనీలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన సంస్థలను ప్రారంభిస్తారు. ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని అంచనా. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. పెట్టుబడుల కోసం కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి. మరోవైపు పలు కంపెనీలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో నేడు పర్యటించనున్నారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని శ్రీ సిటీలో సోమవారం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు పరిశ్రమల ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం 11:40 విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీ సిటీకి వెళతారు. ఉండవల్లిలో ఉదయం 10 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 11:30 తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీ సిటీకి వెళ్లనున్నారు. శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు. 15 సంస్థల కార్యకలాపాలను శ్రీ సిటీలో సీఎం ప్రారంభించనున్నారు. మరో 7 సంస్థల ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించుకున్నారు ముఖ్యమంత్రి. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కేఎం, ఇజ్రాయెల్కు చెందిన నియోలింక్, జపాన్కు చెందిన నైడిక్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు భారతదేశానికి చెందిన అడ్మైర్ ఆటో డేటా, బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్స్, ఈప్యాక్, ఈఎస్ఎస్కే వై, ఎవర్ షైన్, జేజీఐ, త్రినాథ్, జెన్ లెనిన్ సంస్థల సీఈఓలతో కూడా సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. మీకు కావాల్సిన అనుకూల పరిస్థితులను ప్రొవైడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఎన్ని కోట్లు పెట్టుబడి పెట్టాలనుకున్న ఆంధ్ర రాష్ట్రం మీకు మంచి అవకాశాన్ని కల్పించనుంది అని చెప్పదలుచుకోనున్నారు సీఎం చంద్రబాబు.